శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇంటర్వ్యూలు అయిన తర్వాత ఒకసారి చుట్టూ చూసి ఇళయరాజా గారు డైరెక్టర్ ఎక్కడ అన్నాడు. ఎక్కడ ఉన్నాడండి, ఇప్పుడు ఎందుకు డైరెక్టర్ వస్తాడండి. కాదు, పిలవండి ప్రొడ్యూసర్ గారు, పిలవండి అన్నాడు. ఇగో పేరుకు పెట్టుకోవడం పిల్ల, ఇగో ఇట్రా మ్యూజిక్ డైరెక్టర్ గారు పిలుస్తున్నారు, ఇళయరాజా గారు పిలుస్తున్నారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు పిలుస్తున్నారు అన్నాడు. ఇళయరాజా గారు కాదు, మ్యూజిక్ డైరెక్టర్ గారు పిలుస్తున్నారు, ఎంత మర్యాద చూడండి, ఏట్రా అన్నాడు. కూర్చున్నాడు పక్కన, కూర్చో అన్నాడు. సెకండ్ హాఫ్ చూశాడు. వంశీకి ఇలా ఉంది, ఇలా కూర్చోవాలి కదా దర్శకుడు, కాదు ఇలా కూర్చున్నాడు ఆయన. ఈయన ఏమంటాడు, ఈ తర్వాత నా పరిస్థితి ఏంటి, సినిమా ఆపేస్తాను, ఇన్ని ఆలోచనలు దర్శకుడికి అంతే కదా. ఇన్ని సినిమా అసలే మంచు పళ్ళకి పెద్దగా ఆడలేదు, అది నా కథ కాదని చెప్పుకోవడానికి అవకాశం ఉంది, కానీ ఇది మొత్తం నాదే, అక్షరం నాదే అని. ఇది ఎలాగా ఏంటి అని అనుకుంటే సినిమా అయింది. సినిమా అయిన తర్వాత ఒక్కసారిగా శబాష్ అన్నాడు. ఇంతకాలానికి నాకు రీరికార్డింగ్ చేసే అవకాశం ఇచ్చిన సినిమాని తీసేవయ్యా వంశీ, గ్రేట్. నాకు ఎంతో తృప్తిగా నాగేశ్వరరావు గారు, దీనికి చూసండి, ఈ 70mm చేస్తాయి, మామూలు 35mm రీరికార్డింగ్ చేయను, 70mm తీస్తా, తర్వాత ఎక్కువ రోజులు చేస్తా, దీన్ని మీరు బేర్ చేయాలి అన్నాడు. దాదాపు 10 రోజులు రీరికార్డింగ్ చేస్తా, అప్పట్లో 10 రోజులు లేవు, రీరికార్డింగ్ చేయాలి, అంత ఇచ్చాడు ఈయన మహానుభావుడు. నాకు ఇక్కడ ఈ మాట అంటే అండి, ఒక దర్శకుడికి అందుకనే మ్యూజిక్ డైరెక్టర్ అంటారు, ఆయన కూడా డైరెక్టర్ అంటారు. అంటే ఆయన జడ్జిమెంట్ జడ్జి చేసేవాడు. ఒక డైరెక్టర్ విజన్ ని అర్థం చేసుకోవాలి. మళ్ళీ అదే ఫీల్ అయ్యాడు. నేను ఇందాక చెప్పాను, నా కథను అర్థం చేసుకోలేదు ఎవరు, ఫీల్ అయ్యాడు ఆయన. అదే ఈయన టెక్నీషియన్ కాబట్టి అర్థమైంది. ఆయన కూడా మంచి సినిమాలు తీశారు, మామూలు ప్రొడ్యూసర్ కదా కాదు కదా. ఎక్కడో డిస్కనెక్ట్ అయి ఉంటారు. డిస్కనెక్ట్ అంటే ఒకటండి, ఈయన రష్ చూసేటప్పుడు ఎప్పుడు కూడా మీకు ఉదుకోండి, సైలెంట్ షాట్స్ ఎక్కువ ఉంటే ఈ పెద్ద జడ్జిమెంట్ రాదు. మీరు ఎంత ఎవరికైనా అంతేనండి. శంకరాభరణం ముందు ఏమన్నారు, ఫస్ట్ అక్కడ దాకా ఎందుకండి, సినిమా మొత్తం రెడీ అయిన తర్వాత సినిమా చూసే ముగ్గురు ఏమన్నారు, ఆ సినిమా చూసే ఏది ప్రివ్యూ ఉంటది కదా, అవును, అవి చూసే రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అదే గొప్ప సినిమాలు ఏది వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే జరిగింది. శంకరాభరణం ముత్యాల ముగ్గు కూడా అలాగే జరిగింది. చాలా గొప్ప సినిమాలు. ఐ వాజ్ దేర్, నేను ప్రత్యక్ష సాక్షి. ఎందుకంటే విన్నాను, అంటే నేను ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా వింటాం కదండి, మా గురుగారి ఇంట్లోకి అన్ని వచ్చేస్తాయి కదా వార్తలు. అయింది. థ్యాంక్స్ వంశీ గారు అన్నాడు. వంశీ గారు ఇప్పుడు అన్నాడు. ఒక్కసారిగా ఈయన గిల్టీగా ఫీల్ అయ్యాడు. ఎవరు ఏడు నాగేశ్వరరావు ఫీల్ అయిన తర్వాత సరే సార్ అన్నాడు. ఇక మర్నాడు నుంచి రీరికార్డింగ్ స్టార్ట్ చేశారు. రీరికార్డింగ్ స్టార్ట్ చేస్తుంటే ఒక్కొక్క బిట్టు ఇస్తుంటే ఆర్కెస్ట్రా ఆహా ఓహో ఓహో అంటున్నారు వాళ్ళు. ఒక్కసారిగా వంశీకి అమ్మయ్య నా ఇది తపస్సు ఫలించింది అనుకున్నాడు. తపస్సు అది తపస్సులాగా చేశాడు ఆయన. అదేమో అన్యమనస్కంగా చేశాడు, ఇది తపస్సులాగా చేశాడు. ఇచ్చేత ఫస్ట్ పిక్చర్ కాబట్టి వచ్చాడు. ఒక్కసారిగా అందరూ ఆర్కెస్ట్రా బిట్టు ఇచ్చేస్తున్నారు ఆయన. అయిన తర్వాత అక్కడి నుంచి ఇక ఆ సినిమా రీరికార్డింగ్ చేసిన తర్వాత వంశీకి షేక్ హ్యాండ్ ఇచ్చేసి, ఇది చాలా మంచి డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారని చెప్పి ఏడి నాగేశ్వరరావు గారికి కంగ్రాట్స్ చెప్పేసి ఫినిష్ చేశారు. ఫినిష్ చేస్తే ఆ సినిమా సూపర్ హిట్, రిలీజ్ అయిన సూపర్ హిట్. ఒక్కసారిగా ఆయన ఇన్ని సినిమాలు తీశారు, నాకే జడ్జిమెంట్ దొరకలేదు అంటే, నేను ఇంకా ఏదో అంటే నేను తీసిన సినిమాలకి ఈ సినిమాలకి చాలా వ్యత్యాసం ఉంది, ఇది చాలా డిఫరెంట్ సినిమాగా రూపొందింది, నేనే అర్థం చేసుకోలేదని చెప్పి ఆయన ఫీల్ అయ్యాడు ఆయన. ఏమండి, ఆ తర్వాత ఆ సినిమాకి అవార్డులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, బాగా వచ్చినాయి. ఏమండి, అయిన తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్గా అన్వేషణ స్టార్ట్ చేశాడు ఆయన. వంశీ గారు సినిమాలు చెప్తున్నాను. వంశీ గారికి వచ్చేసాం. భానుప్రియ అంటే ఆవిడ కళ్ళు తీసిన దగ్గర నుంచి సితార్లో ఆయన ఫస్ట్ వేసిన మహల్లో ఒక అద్దం పగలగొట్టి చిన్నది, దాంట్లో నుంచి కళ్ళు తీస్తాడు. సుమన్ పాయింట్ ఆఫ్ వ్యూ వంశీయే. రైట్, ఇక్కడి నుంచి కింద నుంచి సుమన్ చూస్తాడు ఆయన.
మహల్లో ఆ మహల్ నుంచి బయటకు రావడానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి రాజకుటుంబాల్లో. అంచేత ఆడపిల్లలను బయటకు రానివారు. ఈవిడికి నృత్యం అంటే బాగా ఇష్టం, డ్యాన్స్ అంటే బాగా ఇష్టం. అప్పుడు ఏం చేస్తుంది, ఒక ఒక కిటికీలో చిన్న ఇదివరకు మహల్స్లో అద్దాలు ఉంటాయి, రంగు అద్దాలు కిటికీలు ఉంటాయి. దాంట్లోంచి ఒక ఇది తీసేసి దాంట్లో కళ్ళు పెట్టి చూస్తుంది. సుమన్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చూశాడో కళ్ళు, వంశీ కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో చూశాడు. అది నాంది ఆవిడ కళ్ళకి. అక్కడి నుంచి ఇక వరుస పెట్టి సినిమాలు, అన్వేషణ, ఆలాపన, తర్వాత రాజేంద్ర ప్రసాద్తో ప్రేమించి పెళ్ళాడు, ఇలాగ వరుస సినిమాలు చేసి ఇళయరాజా గారి మ్యూజిక్. ఇళయరాజా గారి వంశీ గారి టేస్ట్ నచ్చి తను చెప్పే విధానం, అంటే తనకి సంగీత జ్ఞానం ఉంది, కొంచెం పాట రాయగలడు, సంగీతం జ్ఞానం ఉంది, రాగాలు కూడా తెలుసుకున్నాడు అతను. అంతకుముందే రాగాలు తెలుసుకున్నాడు కొంచెం ఇంట్రెస్ట్ తోటి. ఇంచేదంటే ఆ గోదావరి తీరంలో ఉన్నాడు కదా, ఉన్నప్పుడు తనకు భావానికి వచ్చిన పదాలు రాసినప్పుడు దీనికి సంగీతం ఉంటే బాగుంటుందని కొన్ని బేసిక్స్ నేర్చుకున్నాడు. రాగాలు, ఈ రాగాలు ఎలా ఉంటాయి, ఈ రాగాలు ఎలా ఉంటాయని. అది తను నాకు ఇలా కావాలని చెప్పగలిగే స్థాయి దర్శకుడు వంశీ ఇళయరాజాకి. అది నచ్చింది. దీంట్లో అన్వేషణ బాగుంటుందండి, అన్వేషణ కూడా. అవును, ప్లే చాలా బాగుంటుంది. అవును, ఆ పక్షుల మీద పరిశోధన. ఏమంటే దాంట్లో క్రైమ్. ఇప్పుడు సినిమా అది కమర్షియల్ గా వర్కౌట్ అయిందో లేదో పక్కన పెడితే, కానీ ప్లే అంతా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది అన్వేషణ. ఏమండి అక్కడి నుంచి 4 సినిమాలు వరుసగా భానుప్రీతితో తీశాడండి. మొత్తం ఆడినాయా? అన్నీ ఆడినాయి. అంటే ఆలాపన ఇవన్నీ రాజేంద్ర ప్రసాద్ ప్రేమించి పెళ్ళాడు ఆడింది. అది నా ఉద్దేశం రామోజీరావు గారిది అనుకుంటాను, రాజేంద్ర ప్రసాద్. ఏమండి ఇలాగ తర్వాత మహర్షి, అందులో సుమం ప్రతి సుమం సుమం సూపర్ హిట్. అది సూపర్ హిట్. ఏమండి ఆ పాటల హిట్, సినిమా హిట్ కాదు. ఇంటి పేరే పెట్టుకున్నారు రాఘవ్ గారు, మహర్షి రాఘవ. ఇట్లాగా ఆ సినిమాలు చేస్తూ మోహన్ బాబుతో డిటెక్టివ్ నారదన్ ఒకటి తీశాడు. ఇక ఈయన ఈ బావలు ప్రతి సినిమా అంటే ఒకటి ఇది అయినా ఈయన వే ఆఫ్ థింకింగ్కిను దీనికి ఒక 10 సినిమాల వరకు ఓకే, కానీ 11వ సినిమా నుంచి వర్కౌట్ కాలేదు ఆయన వే ఆఫ్. అంటే కళాత్మకంగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో లేడీ స్టైల్ ఉందండి, అక్కడే లేడీ స్టైల్ అదే టర్నింగ్ పాయింట్. అదే చెప్తున్నాను. ఏమండి ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు రాళ్లపల్లి గారు భరణిని ఇక్కడే ఇంట్రడ్యూస్ చేశాడు. నేను దాన్ని చెప్పబోతున్నాను. రాళ్లపల్లి గారు ఏం చేశారంటే, రాళ్లపల్లి గారు బాగా వంశీకి ఆర్టిస్టులు అందరితోటి పరిచయాలు ఉన్నాయి, డ్రామా ఆర్టిస్టులతోటి అందరితోటి డ్రామాలు బాగా ఆడతారు. వంశీని బాగా లైక్ చేస్తారు, ఎందుకంటే ఆయన రాసే విధానం, ఆయన కామెడీ రచన ఇవన్నీ బాగా ఆయన రాసుకుంటారు మొత్తం. ఏమండి రాళ్లపల్లి గారు ఒకసారి పరిచయం చేశాడు, నీ సినిమాలకు బాగా పనికొస్తాడు ఈయన భరణి అనే కుర్రాడిని పరిచయం చేశాడు. రాయించి 2 సీన్లు బాగా పనికొస్తాడని చెప్పి లేడీస్ టైలర్కి పెర్ఫెక్ట్ రైటర్గా భరణి గారిని పెట్టాడు. అది ఎంత హిట్ అయిందో ఇక వరుసగా లేడీస్ టైలర్లో వరుసగా చెప్పాడు. ఆ తర్వాత సినిమాలు ఇవన్నీ డిటెక్టివ్ నారద, మహర్షి, ఇవన్నీ లేడీస్ టైలర్. చెట్టు కింద ప్లేడరు, అదే వరుస ఈ సినిమాలన్నీ వచ్చేసింది. వచ్చిన తర్వాత దాదాపుగా ఈయన ఒక 25 సినిమాలు చేశాడండి మొత్తం టోటల్గా. జోకరు అదే ఇవన్నీ 25 సినిమాలు చేశాడు. జోకరు ఏం చేసినా కూడా ఆ తర్వాత అంతగా విజయాలు వరించలేదండి. ఓ 10-15 సినిమాలు వచ్చినాయి, కానీ మొత్తం 25 సినిమాల్లో ఓ 12-13 సక్సెస్ అయినాయి బాగా. సగానికి సగం రేషియో. తర్వాత ఈయన ఇళయరాజా గారు ఈయన మీద ఎంత నమ్మకం, ఇళయరాజా గారు ఎంత నమ్మకం, ఈయన వెంట పెట్టుకుని వెళ్ళేవాడు ఆయన. ఇళయరాజా గారికి అనుబంధం చెప్పకపోతే ఈ వంశీ కథ ఫినిష్ కాదు. ఇళయరాజా గారికి బాగా అభిమాని అయ్యాడు ఈయన. అభిమాని అయితే ఆయన ఎక్కడికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, ఆధ్యాత్మికత ఎక్కువ కదా, గుడికి వెళ్తే ఈయన వెంట పెట్టుకెళ్ళేవాడు. ఆయనకి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఎవరికి, ఇళయరాజా గారికి. ఈ కెమెరా ఈయన తగిలించుకుని వంశీ వెళ్ళేవాడు, కారులో వెళ్ళేవాడు. కారులో వెళ్ళేటప్పుడు కథలు మాట్లాడుకోవటం, మాట్లాడుకోవటం అంటే వంశీ నచ్చినంతగా ఇళయరాజాకి ఎవరు నచ్చల. అంటే ఒక మాట్లాడాలంటే, 1 గంట మాట్లాడాలంటే ఆ మనిషి నచ్చాలి. అలాగే కొన్ని రోజుల తరబడి వీళ్ళు అడవిలోకి వెళ్ళి పక్షులు ఫోటోలు తీసేవాళ్ళంట. వీళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ చేసి ఎక్కడెక్కడో తీసుకెళ్ళేవాడు. ఒకసారి ఎంత నమ్మకం అంటే, ఒకసారి ఆయన ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చింది, ఈయన రికార్డింగ్ వెళ్ళాల్సి వస్తే ఆర్కెస్ట్రా అంతా ఉంది, నువ్వే రికార్డ్ చేసేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన.
రికార్డ్ చేసుకుని వచ్చేసాడు ఆయన. ఈ వంశీ ఎంతకంటే గొప్పోడు. మర్నాడు తీసుకెళ్ళి సార్ సాంగ్ చూడాలి సార్ అన్నాడు ఆయన. ఇదే రికార్డ్, నిన్న ఇవాళ రికార్డ్ చేశారు కదా, మర్నాడు వెళ్ళి సాంగ్ షూట్ చేశాను తీసాడు. సార్ ఏంటో ఏం మాట్లాడతారు, నిన్న కదా రికార్డ్ చేసావు, అప్పుడే షూట్ చేయటం అన్నాడు. లేదు సార్ రికార్డింగ్కి ముందే షూట్ చేశాను మైండ్లో ఉండి అని చెప్పాడంట. వారిని చూపించన్నాడు. చూపించేటప్పటికి బ్రహ్మాండమైన, అంటే పోస్టింగ్ సాంగ్ అది, షార్ట్స్ తీసేసి పోస్ట్ చేసే సాంగ్, మాంటేజెస్ ఏమండి. అది చూసేటప్పటికి ఇళయరాజా షాక్ అయ్యాడు ఆయన. ఇలాగ వరుసగా ఇళయరాజా సినిమా, ఇళయరాజాకి ఇష్టమైన దర్శకుడు వంశీ ఇళయరాజాతో తప్ప ఇంక వేరే చేయలే. ఇళయరాజా రమ్మంటే తనకి ఎన్ని పనులున్నా, డైరెక్షన్ ఉన్నా కూడా ఇళయరాజా వెంట వెళ్ళిపోయేవాడు వంశీ. అంత అనుబంధం వీళ్ళిద్దరిది. ఏమండి ఈ అనుబంధానికి బ్రేక్ పడింది ఒక చోట. ఎందుకంటే ఇళయరాజా గారు ఒకసారి ఒక జోకర్ సినిమా అని వచ్చింది. జోకర్ సినిమా తీస్తుండగా ఆయన మ్యూజిక్ చేయాలంటే నాకు రెమ్యునరేషన్ ఎక్కువ కావాలన్నాడు ఆయన, నిర్మాతతో, వంశీతో కాదు. నిర్మాత అన్నప్పుడు మరి ఇదంటున్నాడు, వచ్చి డైరెక్టర్తో చెప్పాడు, ఇలా నేను భరించలేనండి అంతా, నేను మరి మీరు ఇంకో విధంగా ఆలోచించండి అని చెప్పి బతిమాలాడు. బతిమాలాడంటే ఇళయరాజాని వదులుకునేవాడు కాదు, ఇవ్వగలిగేవాడు ఉంటే వదులుకునేవాడు కాదు. కానీ ప్రొడ్యూసరు ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు. దాన్ని డైరెక్టర్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నాడు. చేసుకుని ఇళయరాజా దగ్గరికి వెళ్ళాడు. ఏంటి సార్ మరి ఇలా అన్నారంట అన్నాడు. అవునరా, ఎన్ని సినిమాలు చేస్తాను ఒకే రెమ్యునరేషన్ తోటి, నేను లోకమైపోతాను, వద్దు అన్నాడు. అయితే మీకు అభ్యంతరం లేకపోతే నేను వేరే పెట్టుకోవచ్చా అన్నాడు. మళ్ళీ ఆ మర్యాదకు ఆ పాటించాడు. చేసుకోపో అన్నాడు. ఎవరైంది సార్, నేనే చేస్తాను సార్ అన్నాడు. చేయరా, నువ్వు చేయగలవు అన్నాడు. అప్పటికి అభినందించాడు ఆయన. ఇళయరాజా గారు కూడా చేయరా, నువ్వు చేయగలవు అని చేశాడు. అలాగా జోకర్తో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. ఏమండి ఆ తర్వాత లింగబాబు లవ్ స్టోరీ అని తనే తీశాడు, దానికి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. తర్వాత బయట పిక్చర్ ఒకటి చేశాడు, ఇది కన్నయ్య కిట్టయ్య అని రేలంగి నరసింహరావు డైరెక్షన్లో ఒక పిక్చర్కి మ్యూజిక్ డైరెక్షన్ చేశాడు. దానికి మ్యూజిక్ సిట్టింగ్కి నేను కూడా వెళ్ళా అప్పట్లో. ఇంకొక 2 పిక్చర్లు, మొత్తం 5 పిక్చర్లు సంగీత దర్శకత్వం చేశాడు. ఏమంటే మధ్యలో ఎవరు వచ్చినా సరే ఈ సినిమాలు వస్తూ ఉంటాయి, ఎవరెవరో చేస్తూ ఉంటారు. ఈ బ్రేకప్ అయిన తర్వాత ఇక అందరూ చేశారులేండి, చక్రి లాంటి వాళ్ళు చేశారు. ఏమండి అలాగా ఇలా సినిమాలు చేస్తుండగా ఈయనకి భానుప్రియ గారి కళ్ళంటే ఇష్టం అని చెప్పాను కదా నేను. కళ్ళే కాదు, మనసు కూడా పడ్డాడు. మనసు పడి ఆయన అంటే నిజంగా మనసు పడ్డాడు, నిజంగా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ వాళ్ళ మదర్ ఉన్నారు కదా, వాళ్ళు అప్పుడు కనుక భానుప్రియకి పెళ్లి చేసి వెళ్ళిపోతే, ఒక డైరెక్టర్ చేతిలోకి వెళ్ళిపోతే ఇక మన దీంట్లోకి ఉండదు అని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ చేశారు పెళ్ళిని రిజెక్ట్ చేస్తే ఆ తర్వాత అప్పుడు వంశీ అప్సెట్ అయ్యాడు. కాస్త కొంతకాలం అప్సెట్ అయిన తర్వాత ఇక మనసు సరిపెట్టుకుని, అంటే ఒకటండి, ఎప్పుడు ఎవరి మీద మనసు ఉంటుందో ఇప్పుడు పైగా ఒక దర్శకుడు అనేవాడు అనుభవించి తీస్తాడు కదండి సినిమా. అంచేత తనకు అనుగుణంగా, తన భావాలకు అనుగుణంగా నటించే నటి దొరికినప్పుడు తను సొంతం చేసుకోవాలనుకోవటంలో ఒక ఇది ఉంది, ఒక ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ తోటి కావాలన్నాడు తప్ప వేరే విధంగా మాత్రం కాదు. తనకి ఆల్రెడీ పిల్లలు ఉన్నారు. వంశీ గారికి భార్య లక్ష్మి, 2 ఆడపిల్లలు ఉన్నారండి. సినిమాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ చేయలే. తన క్రియేటివ్ వర్క్ ఏంటో తను చేసుకుంటూ, తను సినిమాలు చేసుకుంటూ తను చేశారు. అవసరం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఇంతకాలం ఇక్కడ ఉండి ఇంటికి కూడా వెళ్తూ వస్తూ ఉండేవారు ఆయన. ఇలా ఉన్నప్పుడు కానీ ఆ మధ్యనే వాళ్ళ మిస్సెస్ గారు పోయారని విన్నాను నేను, వంశీ గారు మిస్సెస్. వాళ్ళిద్దరు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఆవిడ ఉండగానే ఆడపిల్లలు ఇద్దరు బాగా చదువుకుని మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు అయ్యాయని విన్నాను నేను. తర్వాత ఈయన చేసిన పిక్చర్లు అన్నిటిలో కూడా బాగా పేరు తెచ్చిన చిత్రాలు ఏప్రిల్ 1 విడుదల. అది వైజాగ్లో తీశాడు ఆయన, చాలా బాగా ఆడింది అది, రాజేంద్ర ప్రసాద్ తోటి. ఏమండి తర్వాత రవితేజ్ తోటి ఒక పిక్చర్ తీశాడు, ఒక టిపికల్ డ్రామా తోటి. ఆయన ఒకే గదిలో ఇద్దరు ఉంటారు, ఒకరికి తెలియకుండా ఒకళ్ళు. అట్లా వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. తర్వాత కామెడీ క్యారెక్టర్లు, బ్రహ్మాండమైన క్యారెక్టర్లు క్రియేట్ చేశాడండి ఈయన, ఎవరు వంశీ గారు.
ఒక మల్లికార్జునరావు గారు పెర్మనెంట్ ఆర్టిస్టులు, మల్లికార్జునరావు గారు కానివ్వండి, రాళ్లపల్లి గారు కానివ్వండి, లేకపోతే వీళ్ళందరూ మన భరణి గారిది కానివ్వండి, కృష్ణ భగవాను, భరణి గారు, ఈ కనక మహాలక్ష్మి రికార్డింగ్ ట్రూప్ అని ఒకటి తీశాడు ఆయన. అవునండి, అదొక సినిమా, చాలా మంచి సినిమా, అన్ని సినిమాలు. తర్వాత కొండవలస అండి, కొండవలస చెప్పుకోవచ్చు, కొండవలస అందరూ కమెడియన్స్ అందరూ వీళ్ళందరిలో ఉన్నారండి. లైఫ్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. అంటే ఇక ఒకళ్ళేమిటి, అందరు కమెడియన్స్ పెట్టి ఈయన చేశాడు. ఎక్కువగా మల్లికార్జునరావుకి బట్టల సత్తిగా క్యారెక్టర్ క్రియేట్ చేసి ఇచ్చాడు అందులో, ఏమండి. ఆ తర్వాత ఇక ఈయన రాసిన నవల్లో దాదాపు 10-15 ఉంటాయి. గాలికొండపురం రైల్వే స్టేషను టైటిల్ చూడండి, పసలపూడి కథలు, తర్వాత వంశీ మెచ్చిన కథలు, మంచు పల్లకి, మహల్లో కోయిల, దిగువ గోదావరి కథలు అని రాశాడు. ఏంటో దిగువ గోదావరి కథలు అంటే ఆయన. ఆకుపచ్చని జ్ఞాపకం. ఆకుపచ్చని జ్ఞాపకం అంటే ఆయన మైండ్లో ఇదివరకు ఏ జ్ఞాపకాలు ఉన్నాయో, ఏమేమి చూసి ఇన్స్పైర్ అయ్యాడో ఆ జ్ఞాపకాలన్నింటినీ ఒక పుస్తకం కింద రాసుకున్నాడు ఆయన. తర్వాత పొలమారిన జ్ఞాపకాలను రాశాడు. ఏంటో పొలమారులు అంటే ఆయనకేదో డిస్టర్బ్ చేసి ఉంటాయి ఏ జ్ఞాపకాలు, అవి రాశాడు ఆయన. అంటే ప్రతిదీ అక్షరంలో పెట్టాడండి ఆయన. గంట ఏరన్న ఆయన పాత్రలు, పసలపూడిలో ఆయన చూసిన మనుషులు పేర్ల మీద వ్రాసిన కథలు ఇవి, 72 కథలు. గంట ఏరన్న, రామభద్రం, కోరిరావులు గారు బస్ కండక్టరు, దేవంగుల మణి, నల్లమిల్లి పెదరామిరెడ్డి, తామరపల్లి సత్యం గారి తమ్ముడు రామం, నాగభూషణం గారి సీత, షోకిరెడ్డి, కుమ్మరి కోటయ్య, వాస్తు గవర్రాజు. ఇవి అంటే ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. అంటే అన్ని చెప్పలేం కాబట్టి ఇవి పేర్లు. తర్వాత టీవీలో సుమన్ గారికి చాలా ఇష్టమైన డైరెక్టర్ ఈటీవీకి వంశీ గారు. ఈయనతోటి స్నేహ టీవీకి, ఈటీవీకి ఏం చేశాడు, లేడీ డిటెక్టివ్ కథలను తీయించాడు ఈయన. ఎందుకని, ఇదివరకు ఈయన క్రైమ్ రాశారు కదా, అన్వేషణ, ఇవన్నీ బాగా తీశారు కదా, అందుకని ఈటీవీలో లేడీ డిటెక్టివ్ కథలు తీయించాడు ఆయన. తర్వాత దాదాపుగా 30 పిక్చర్లు చేశారండి ఈయన. మీరు అన్నట్టు చెట్టు కింద ప్లేటరు, వగేరా సినిమాలండి, ఏమండి. ఇలా సినిమాలు తీస్తూ ఇప్పుడు ఆయన ఇక్కడికి వస్తూ ఉంటారు కొంతకాలం, ఏదో సినిమా మీద, కథ మీద రాస్తూ ఉంటారు. ఊళ్ళో ఎక్కువగా ఇక్కడ ఉంటూ కొంతకాలం టీవీలో ఆయన ప్రోగ్రామ్ కూడా చేశాడు. ఆయన కొన్ని ప్రోగ్రాంలు వాళ్ళు ఈ గురించి చెప్తూ ఆయన. అలాగా ఇప్పుడు ఆయన ఊళ్ళో ఉంటూ ఒక్కోసారి హైదరాబాద్ వస్తున్నారు, ఏదైనా సినిమా వస్తే మళ్ళీ చేయడానికి రెడీగా ఉన్నారు ఆయన. ఇది వంశీ గారి కథ.